మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత వైశ్య సోదరి సోదరులకు మిర్యాలగూడ రాంబా మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత వైశ్య సోదరి సోదరులకు వ్యాపారస్తులకు ముఖ్యంగా రైతు సోదరులకు పట్టణ ప్రజలకు అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తున్నాము. ఆ కార్యక్రమాల ఏర్పాట్లో భాగంగా ప్రథమ రోజు బాల త్రిపురసుందరి అవతారంలో అమ్మవారిని దర్శనమిస్తారు. ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి చెప్పేసి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. అయినా ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా కూర్చొని ఈ 9 రోజులు ఘనంగా నిర్వహించేసి మళ్ళీ 10 రోజు 11 రోజులు అమ్మవారి మళ్ళీ ఊరేగింపుతో పాటు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం దిగ్విజయంగా నిర్వహించబడుతుంది. దానికోసమని నేను వైశ్య సోదర సోదరులకు పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమనగా మీరంతా తామంతా కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము. ఇక్కడ ఉదయం పూట వచ్చే భక్తులకు కానీ సాయంత్రం వచ్చే భక్తులకు కానీ ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ నైట్ టిఫిన్స్ రెండు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పూజల కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాలు స్వీకరించి దానిలో కూడా పాల్గొనాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. సర్వదా తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షం పొందాలని చెప్పి ఈ దసరా శుభాకాంక్షలు ఒక్కొక్కరి పేరు పేరున అడ్వాన్స్గా తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళే మా కమిటీ ఇంకా చాలామంది వాళ్ళని కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసేసి అందరి ద్వారా కార్యక్రమాలు దిగ్విజయం చేస్తామని చెప్పి మీ అందరికీ వినియోగించుకుంటున్నాను. वासवी माता जय जय माता वासवी माता जय जय माता जय जय माता वासवी माता అమ్మవారి విశేషంగా అర్చన పూజలు హోమాలు కార్యక్రమాలు కూడా విశేషంగా జరగాలని సర్వాంగ సుందరంగా వల్ల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. మహోత్సవాల్లో ప్రథమ రోజు శ్రీ బాలాత్మ సుందరి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. రెడీ జ్యోతి ప్రతిమల్ల
అందరి పాత్ర అందరం కలిసి మనం జై జై మాతా వాసవి మాతా జై జై మాతా ఓం శ్రీ మాతే నమః 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 వాసవి కన్యకా పరమేశ్వరి మాతా की జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతా की జై जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय जय गणेश महाराज शंभो शंकर महादेव शंभो शंकर जय वासवी माता की जय वासवी माता की जय సీనియర్స్ అందరూ కూడా కృతజ్ఞతా పరమంగా వారికి జీవ సత్కారం చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి పంచభాగాలను సమర్పించండి. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. ఈరోజు చాలా సుదీర్ఘం శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు, దుర్గా నవరాత్రుల సందర్భంగా మన కర్ణాటక రమేష్ గారు దేవస్థానం అధ్యక్షుడు వారి జన్మదినం రావడం కూడా దేవాలయంలో ఉండే బ్రాహ్మణులందరి ఒకే గణపతి శాస్త్రి గారు మన దేవాలయ ప్రారంభం నుంచి నిర్మాణం కానించి ప్రతిష్ట కానించి ఇప్పటికి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ దేవాలయ కమిటీ వారు జీవితకాలం అంతా కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించున్నాం. వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించకపోతే రాత్రి పూట వస్తుగా ఇబ్బంది అయింది. అయినా రాత్రి నిర్ణయించాం. ఆడ ఉన్న మన రూమ్ని మొత్తం డిస్మెంటల్ చేసి ఆడ కావాల్సిన సంపూర్ణ ఏర్పాటు చేసింది అయితే మేము ఆలోచన చేస్తున్నాం. దానికోసం చెప్పి రాత్రిలో ఉన్నవారు కానీ రాత్రిలో వచ్చేవారు కానీ ఎంత సహకరిస్తామో తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసేసి కనీసం రాబోయే సంవత్సరాలు పూర్తి చేసి మేము ఇవ్వాలని సంకల్పించాం. కాబట్టి రాత్రి నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. बाला त्रिपुर सुंदरी भवानी नवकोणा पुरवासिनी बाला त्रिपुर सुंदरी भवानी नवकोणा पुरवासिनी कमललोचनी श्रीकात्यायनी अमलगुणान्वितशोभिनी कमललोचनी श्रीकात्यायनी अमलगुणान्वितशोभिनी कदम्बवन संचारिणी कनकवल्लकी धारिणी कदम्बवन संचारिणी कनकवल्लकी धारिणी शशिमुखी सुंदर हासिनी सुमधुर मंजुल भाषिणी शशिमुखी सुंदर हासिनी सुमधुर मंजुल भाषिणी बाला त्रिपुर सुंदरी भव
భవాని నవకోణాపురవాసిని
మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత వైశ్య సోదరి సోదరులకు మిర్యాలగూడ ఓకే రాంబా మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత వైశ్య సోదరి సోదరులకు వ్యాపారస్తులకు ముఖ్యంగా రైతు సోదరులకు పట్టణ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో ఏర్పాట్లో భాగంగా ప్రథమ రోజు బాల త్రిపురసుందరి అవతారంలో అమ్మవారిని దర్శనమిస్తారు. ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి చెప్పేసి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. అయినా ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా కూర్చొని ఈ 9 రోజులు ఘనంగా నిర్వహించేసి మళ్ళీ 10 రోజు 11 రోజులు అమ్మవారి మళ్ళీ ఊరేగింపుతో పాటు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం దిగ్విజయంగా నిర్వహించబడుతుంది. దానికోసమని నేను వైశ్య సోదర సోదరులకు పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమనగా మీరంతా తామంతా కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము. ఇక్కడ ఉదయం పూట వచ్చే భక్తులకు కానీ సాయంత్రం వచ్చే భక్తులకు కానీ ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ నైట్ టిఫిన్స్ రెండు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పూజల కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాలు స్వీకరించి దానిలో కూడా పాల్గొనాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. సర్వదా తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షం పొందాలని చెప్పి ఈ దసరా శుభాకాంక్షలు ఒక్కొక్కరి పేరున అడ్వాన్స్గా తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళే మా కమిటీ ఇంకా చాలామంది వాళ్ళని కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసేసి అందరి ద్వారా కార్యక్రమాలు దిగ్విజయం చేస్తామని చెప్పి మీ అందరికీ వినియోగించుకుంటున్నాను.